హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి సేమియాతోటి కమ్మటి లడ్డూలండి. నిజంగా ఒక్కసారి రుచి చూశారు అంటే కొబ్బరి కనిపించిన ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఆ కొబ్బరి అనేది జ్యూసీగా, అలాగే సేమియాతోటి క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ లడ్డు మట్టుకు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లడ్డు ఒక 15 రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ కొబ్బరిని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ ఏం లేకుండా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నిటిని. ఇందులోని ఒక 3 వరకు ఇలాచీలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా ఇలాచీ కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనకు నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ లడ్డు అనేది టేస్టీగా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి కొంచెం వేడయ్యాక దీంట్లోకి 1 కప్పు వరకు సేమియా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరికాయకి 1 కప్పు వరకు సేమియా తీసుకుంటున్నాను. మీరు తీసుకునే కొబ్బరికాయ క్వాంటిటీని బట్టి సేమియా అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది. సేమియా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూనే మాడిపోకుండా. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ అనేది రావాలి. ఇదంతా వేగిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము అంతా వేసేసుకోవాలి. కొబ్బరి తురుము మొత్తం వేసుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాల మట్టుకు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక 2 నుంచి 3 నిమిషాలు నేను ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 1 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ని బట్టి వేసేసుకోండి. పంచదార అనేది ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు పంచదార వద్దు అనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి లడ్డూలు మట్టుకు. ఇందులోనే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న పంచదార అనేది చక్కగా కొబ్బరిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. మనం వేసుకున్న చక్కెర అనేది చక్కగా మెల్ట్ అయిపోవాలి. కొబ్బరి కూడా కాస్త కలర్ మారాలండి. చూసారు కదా, ఇక్కడ మనం వేసుకున్న పంచదార అంతా మెల్ట్ అయిపోయింది. అలాగే కొబ్బరి కూడా కలర్ మారుతుంది. చూసారు కదా, ఇదంతా ఒక్కసారి కలుపుకొని చిన్న మంట మీద మరొక 2 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. కొబ్బరి అనేది మనకి ఇంకాస్త కలర్ రావాలి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకుందాము. నిజంగా ఒక్కసారి తిని చూసారంటే అస్సలు మర్చిపోలేరండి. దీని టేస్ట్ అంత రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇంకా దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా అంతా వేసేసుకోవాలి. సేమియా అంతా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొబ్బరిలో అంతా కలిసే విధంగా సేమియా అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని చిన్న మంట మీద ఒక 3 నుంచి 4 నిమిషాలైనా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసి. మనకి సేమియా కూడా లైట్గా మగ్గుతుంది. తినేటప్పుడు కొంచెం క్రంచీగా చాలా బాగుంటుందండి. నిజంగా భలే రుచిగా ఉంటుంది. ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గించుకుందాము. ఇక్కడైతే మనకి చక్కగా కొబ్బరి అలాగే సేమియా అంతా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదంతా ఒక్కసారి ఇంక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనకు పాకం కూడా చక్కగా వచ్చింది లడ్డూలు చేసుకోవడానికి. ఇంకా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే సేమియా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని కొంచెం చల్లారాక, మరీ బాగా చల్లారిపోయిందంటే బిగుసుకుపోతుందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మీకు ఏ సైజు కావాలో లడ్డూలు ఆ సైజులో చేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే కొంచెం చిన్నగానే ఇలా లడ్డూలు అయితే చేసేస్తున్నాను. మరీ చల్లగా అయిపోయిందంటే మనకు వెంటనే బిగుసుకుపోతుందండి, గట్టిపడిపోతుంది. అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న లడ్డూలు అయితే ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజుల పాటు పాడవకుండా చాలా బాగుంటాయండి. అన్ని లడ్డూలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆ కొబ్బరి జ్యూసీగా మనం వేసుకున్న సేమియాతో కరకరలాడే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి కదా. చాలా బాగుంటుందండి టేస్ట్ మటుకు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.